Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya friends. Hindustan Petroleum Limited నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఎక్కడ పడింది, ఎవరెవరు అప్లై చేయాలి క్లియర్గా అయితే చూసేద్దాం. మీరు చివరి వరకు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఫ్రెండ్స్. మన ఛానల్లో మీకు కూడా తెలుస్తుంది, చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రతి వీడియోకి చెక్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది మన వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి మాకు అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ అయితే మేము మీ ముందుకైతే తీసుకొస్తాము. తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి. మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్, కమ్యూనిటీ పోస్టులు కూడా ఉంటాయి, వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, అదే విధంగా చూసినట్లయితే మన ఛానల్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒకసారి నోటిఫికేషన్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవైతే వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్. సో గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్ ఏ గ్రాడ్యుయేట్స్ అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, పెట్రోలియం ఇంజనీరింగ్, వీళ్ళకైతే గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 18 to 25 years. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. సో ఏదైతే ఇక్కడ సబ్జెక్ట్ చెప్పానో దాంట్లో కన్సర్వ్ దాంట్లో ఉండి 60% అగ్రిగేట్స్ మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వస్తే 50% సరిపోతుంది. 25,000 అయితే శాలరీగా వీళ్ళు స్టైపెండ్గా ఇస్తారు. శాలరీ అనుకోవద్దు ఫ్రెండ్స్, స్టైపెండ్. గ్రాడ్యుయేట్స్ వాళ్ళకైతే ఇంత ప్రొవైడ్ చేస్తామని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే విల్ బి డైరెక్ట్లీ పేడ్ టు అప్రెంటైజెస్. సో 4,500 అని చెప్పేసి వీళ్ళు హెచ్పిసిఎల్ వాళ్ళు 20,500 ఇస్తారు. అలాగే అప్రెంటైజెస్ బోర్డు వాళ్ళు 4,500 అయితే ఇస్తారు. మొత్తం కలుపుకొని 25,000 రూపాయలు మీకు స్టైపెండ్ అయితే అందుతుంది. సో దీనికి లాస్ట్ డేట్ 13/1/2025 అని క్లియర్గా మెన్షన్ చేశారు. చాలా తక్కువ టైం అయితే ఉంది. ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి అప్రెంటైజెస్కి. ఎంగేజ్మెంట్ అప్రెంటైజెస్ అని 2025-2026 విద్యా సంవత్సరానికి అయితే వచ్చింది. సో ఇదైతే వచ్చేసి హెచ్పిసిఎల్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, నేషనల్ గ్యాస్ కింద అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ రిఫైనరీ అనేది మీరు కిందికి ఇలా వచ్చినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి ఇక్కడ జిఏటి ఇంజనీర్స్ అయితే వచ్చేసి 1 year ట్రైనింగ్ అయితే ఇస్తారు. ముంబై రిఫైనరీ వాళ్ళు కూడా 1 year ట్రైనింగ్ ఇస్తారు. విశాఖ రిఫైనరీ నుంచి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మీకు సెలెక్ట్ అయితే ఏ రిఫైనరీలోనే ఇవ్వచ్చు. 1 year అయితే ఉంది. ఓన్లీ ఇండియన్ నేషనల్ ఎలిజిబిలిటీ అప్లై, అంటే ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ 13/1 అనేసి ఈ లోపల అప్లై చేసుకోవాలి. 18 to 25 years మధ్యలో మీ ఏజ్ అనేది అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ మెథడాలజీ అయితే వచ్చేసి ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూ విల్ బి టెంటేటివ్లీ షెడ్యూల్ ఇన్ ద మంత్ ఆఫ్ February 2025లో కండక్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫర్ అప్రెంటైజెస్ అని లింక్ అయితే ఇక్కడ ఉంది. దీని ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. సైన్ ఇన్ ఫర్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. వన్స్ క్యాండిడేట్ హ్యావ్ రిజిస్టర్డ్ దే విల్ డీటెయిల్స్ ఇన్ దేర్ లాగిన్ ఐడి, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడికి వస్తాయి. సో ఆ ఈమెయిల్ ఐడి నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. సైన్ ఇన్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాలి. వన్స్ క్యాండిడేట్ హ్యావ్ లాగ్డ్ ఇన్, క్యాండిడేట్ టు సెలెక్ట్ హెచ్పిసిఎల్ గేట్ ఎంగేజ్మెంట్ 2025 అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ క్యాండిడేట్ హ్యాస్ టు సెలెక్ట్ ద పొజిషన్. సో ఇక్కడ 3 రిఫైనరీస్లో ఉన్నాయి. సో మీరు విశాఖల రిఫైనరీలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇలా కిందకు వచ్చినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నది, ఇక్కడ సైన్ ఇన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. సైన్ ఇన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్లో అయితే వచ్చేసి మీ ఫస్ట్ నేమ్, కన్ఫామ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే రండి, మిడిల్ నేము, మీ లాస్ట్ నేము, ఫుల్ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది, మీ మొబైల్ నెంబరు, అలాగే కన్ఫామ్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అది ఇవ్వండి, మీ ఈమెయిల్ ఐడి, కన్ఫామ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ ఇచ్చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ అంతా చేసుకుని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అప్పుడు మీ మెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్స్ అయితే వస్తాయి. వన్స్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్స్ అన్నీ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ ఐడి, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసేసి సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసినట్లయితే అన్ని బేసిక్ డీటెయిల్సే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ బేసిక్ డీటెయిల్స్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే చెప్పండి. ఇక్కడ క్లియర్గా అయితే అఫీషియల్ వెబ్సైట్లోనే హెచ్పిసిఎల్ గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్ ట్రైనింగ్స్ అని 2025-2026 విద్యా సంవత్సరానికి కానీ పడింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ హియర్ టు అప్లై సెలెక్ట్ చేసినా మీకు అదైతే వస్తుంది. సో మీరు చాలా ఈజీగానే ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ కావాలంటే చెప్పండి, చేస్తాను ఫ్రెండ్స్ నేను తప్పకుండా.